హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. నిరుద్యోగ ఏదైతే సంఘాలు ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన ఇష్యూ ఇప్పుడు తారస్థాయికి చేరిందని కూడా చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంలో నిరుద్యోగులకి అన్యాయం జరిగింది అంటూ కేసీఆర్‌ని గద్దెదించి నిరుద్యోగులంతా ఉండి కాంగ్రెస్ గవర్నమెంట్‌కి పట్టం కట్టిన విషయం మనందరికీ తెలిసిందే. బస్సు యాత్రలు చేశారు. అనేక విధాలుగా నిరుద్యోగులు కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి వాళ్ళొక పాత్ర పోషించారు. అలాంటి వాళ్ళకి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చిన తర్వాత అన్యాయం జరుగుతుందంటూ వాళ్ళు నిన్న జలవిహార్ సమీపంలో ట్యాంక్ బండ్ సమీపంలో బాకీ కార్డు కూడా ఒకటి తీయడం అయితే జరిగింది. వీటిపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏమనుకుంటా ఉంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మానవతి రాయ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఏం చెప్తారు సార్, నిరుద్యోగులకు సంబంధించి అనేక హామీలు ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. 2,00,000 జాబ్స్ అన్నారు. కానీ ఎక్కడ కూడా అన్యాయం జరుగుతా ఉందని మళ్ళా కూడా వినిపిస్తా ఉన్నాయి. బాకీ కార్డ్ అన్నట్టు కూడా నిన్న విడుదల చేసిర్రు. దీని మీద మీ మొదటి స్పందన ఏం అది చెప్తారు? బీఆర్ఎస్ వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు కొంతమంది. హ్మ్. నిజమైన నిరుద్యోగులు లేరు అక్కడ. రాజకీయంగా లబ్ధి పొందాలనుకునే వాళ్ళు ఉన్నారు. నిజమైన నిరుద్యోగులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేపు నవంబర్ 14న ఫలితాలు వచ్చిన తర్వాత నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ద్వారా ఇవ్వబోతుంది. దానికోసం లైబ్రరీలో కూర్చొని కుస్తీలు పడుతున్నారు. హ్మ్. హ్మ్. ఇక్కడ మాట్లాడిన నలుగురు ఐదుగురు ఉన్నారు. చెంచాగాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ ఎంగిలి మెతుకులకు ఆశపడేవాళ్ళు. అంతకుముందు వాళ్ళు వాళ్ళు మీతోని కూడా తిరిగారు కదా? మాతో ఇప్పుడు మొత్తం ఎందుకు తిరిగారు? హ్మ్. ఇప్పుడు మేము ఉత్తగా అప్పనంగా అంటే అంటే చెప్పేదేనండి. ఆ! నిరుద్యోగికి ఏం కావాలా? పరీక్షల్ని పారదర్శకంగా పెట్టాలా, వేగవంతంగా ఫలితాలు ఇవ్వాలి, లీకులు లోపాలు లేకుండా ఇవ్వాలి. కాబట్టి మేము కూడా ఏం చేస్తామంటే లీకుల కార్డులు, బీఆర్ఎస్ లీకుల కార్డులు, హ్మ్. ప్రశ్నాపత్ర క్వశ్చన్ పేపర్స్ లీకుల కార్డు తీస్తాం. 22 నోటిఫికేషన్లు ఇస్తే బీఆర్ఎస్ హ్మ్. 17 నోటిఫికేషన్ లీకులు లోపాలు, వాళ్ళ బీఆర్ఎస్ లోపాల కార్డులు తీస్తాం. హ్మ్. మేము కూడా తీస్తాం. మా దగ్గర కూడా ఉంది. ఇలా నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారు. 60,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం. 60 నోటిఫికేషన్లు వాళ్ళే వేయచ్చు. వాళ్ళ వల్ల కాదు. మళ్ళీ అధికారం వచ్చినా వాళ్ళ వల్ల కాదు. హ్మ్. అట్లాంటిది లోపాలు సవరించి ప్రశ్నాపత్రాలు లీక్ కాకుండా 60 గ్రూప్ 1 14 ఏళ్ల గ్రూప్ 1 పరీక్షను కూడా మేము పరీక్ష పెట్టాం. హ్మ్. ఎక్కడ నిరుద్యోగి దేని గురించి మాట్లాడాలా? హ్మ్. అక్రమం జరిగితే మాట్లాడాలి. అక్రమం జరిగితే అప్పటికప్పుడే బట్టబయలైంది. అట్లా కాదు. పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాత నాకు ఉద్యోగం రాలేదు కాబట్టి ఇంకోటికి రావద్దు. ఆ ఊర్లో పక్కనోడికి ఉద్యోగం వచ్చింది, ఈడికి ఉద్యోగం రాలే. వాళ్ళ అమ్మ ఏమంటారు? వాడికి ఉద్యోగం వచ్చిందంటే అమ్మ ప్రభుత్వం వాళ్ళు లీకులు చేసి ఇట్లా తప్పించుకోవడం. అంటే ఏం వంక అంటే ఈ వంక. ప్రభుత్వం పారదర్శకంగా పరీక్షలు పెట్టింది. ఎక్కడ లోపాలు ఉంటే నిరుద్యోగం మాట్లాడాలా. కానీ పరీక్షలు పెట్టిన తర్వాత నీకు రాలేదు ఉద్యోగం అని చెప్పి అందులో లోపాలైనవి. కాబట్టి మనం నిరుద్యోగులందరూ నాశనం చేద్దాం. కాబట్టి నాకు ఎట్లాగో ఉద్యోగం రాదు కాబట్టి నేను రాజకీయాలు చేయాలా, ఆవిడకి అమ్ముడు పోవాలని చెప్పి ఆడికి పోయి కూర్చొని మాట్లాడినోళ్ళే తప్ప ప్రభుత్వం చక్కగా 60,000 ఉద్యోగాలని భర్తీ చేసింది. చాలామంది ఉద్యోగాలు అందులో దగ్గర రానోళ్ళే ఉన్నారు అక్కడ. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఆడ చూస్తే కనీసం 1 మార్కు 2 మార్కులతో పోయినోళ్ళు ఎవరు లేడు. హ్మ్. ఓ 100 మార్కుల దూరంలో ఎప్పటికి ఉద్యోగాలు రావు. ఉద్యోగాలు వచ్చేవాళ్ళు ఎవరు లేరు అక్కడ. హ్మ్. నిజమైన నిరుద్యోగులందరూ కూడా లైబ్రరీలో కూర్చొని హాయిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో చదువుకుంటే ఉద్యోగం వస్తుంది. బీఆర్ఎస్లో కొంటే ఉద్యోగం వస్తుంది. హ్మ్. అప్పుడు సింగరేణి ఉద్యోగాలు ఎవరైనా లీక్ చేసింది? 22 ప్రశ్నలు నోటిఫికేషన్లు ఇస్తే 17 లీకులు. ఇంజనీరింగ్ ఉద్యోగాల దగ్గర నుంచి గ్రూప్ 1 నుంచి గ్రూప్ 2 నుంచి ప్రతి లీకే. ఎన్ని పోరాటాలు చేసినాం మేము. కాబట్టి నిజమైన నిరుద్యోగులు చక్కగా చదువుకుంటున్నారు. పనికిమాలినోళ్ళు ఆడ కొంతమంది కోచింగ్ సెంటర్ వాళ్ళు ఆడ కూర్చొని తయారయ్యి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తారు. అంటే మీతోనున్నప్పుడేమో మంచోళ్ళు అయిపోయారు. ఈరోజు మీకు వ్యతిరేకంగా ఆడ ఎందుకంటే వాళ్ళు మీతో కూడా బస్ యాత్ర నేనేమన్నా చేసినోళ్ళు కూడా ఉన్నారక్కడ. మేమేమని చెప్పిన మాతో ఉన్నప్పుడు అప్పనంగా ఉద్యోగాలు ఇస్తానులే, హ్మ్. నా తిరిగినవు కాబట్టి ఉద్యోగం ఇవ్వాలా? హ్మ్. చదువు. మేము నీకు మా ప్రభుత్వ బాధ్యత ఏంది? టీజీపీఎస్సీ కానీ ఏ రిక్రూట్మెంట్ బోర్డు బాధ్యత ఏంది? హ్మ్. నువ్వు చదువు. మేము లీకులు లేకుండా సక్రమంగా చదువు కష్టపడి చదివిన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాం. మన గ్రూప్ 1 చూడండి 300 వాళ్ళు ఆరోపణలు చేశారు. ఎవరికి ఇచ్చారా అని చెప్పరు. లంచం ఎవరికి ఇచ్చారు చెప్పరు. ఎవరికి ఉద్యోగం చెప్పరా? ఆడే విఫలం అయిపోయారు. తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరిగిందన్న ఎక్కడ కల్వకుంట్ల కవిత కూడా ఆరోపిస్తోంది కదా. అది కవితకు ధమాకు ఉంది. అసలు 100 కోట్ల రద్దు లిక్కర్ రద్దు స్కామ్లో రద్దు జైలుకు చేయాలి. పోయి 100 కోట్ల లిక్కర్ స్కామ్లో జైలుకు పోయిన కవితకు నైతిక అర్హత ఉన్నాడు కూర్చొని. హ్మ్. సింగరేణి ఉద్యోగాలు అమ్ముకున్న కవితకు నైతిక అర్హత ఉందా? నేనే పోరాటం చేసిన. హ్మ్. నేనే చేసినప్పుడు సింగరేణి ఉద్యోగాలు అమ్ముకుంటే కవితకు అర్హత ఉందా? రాజకీయం కోసం, ఆ అధికారం కోసం నిజమైన ప్రతిభావంతులకు అన్యాయం చేయొద్దు. గుర్తుపెట్టుకో. మళ్ళీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 523 గ్రూప్ 1 ఉద్యోగాలే ఉన్నాయి. ఎంతమంది రాస్తారని మెయిన్స్ రాసిన వాళ్ళు 21,500 పైచీలకు రాశారు. హ్మ్. హ్మ్. అందులో 523 మందికి వచ్చిన ఇంకా 21,000 మంది వ్యతిరేకంగా ఉంటారు కదా, హ్మ్. అసంతృప్తిగా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు? ఏదో రకంగా ఇది ఆగిపోతే చాలు, ఆగిపోతే బాగు, మళ్ళీ ఎగ్జామ్ జరిగితే బాగు అనేటువంటి వాళ్ళ మానసిక ధోరణికి వీళ్ళు తోడారు. అగ్ని కాజ్యం పోసినట్టు ఈ రాజకీయ నాయకులు. అంటే వీళ్ళకి ఉద్యోగాలు పోయినాయి కదా, హ్మ్. మళ్ళీ వీళ్ళ ఉద్యోగాలు కావాలంటే వీళ్ళని ఉపయోగించుకోవాలి, వీళ్ళని చంపాలి. హ్మ్. వీళ్ళు చంపేసి మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీ మీద బట్టగాల్చి మీదేసి అధికారంలో రావాలి. మీరు అధికారంలోకి లాగడానికి నేను ఏమంటున్నా, వాళ్ళనే నేను ఒకటే, మేము అప్పనంగా ఉద్యోగాలు మా ఎమ్మడి తిరిగినంత మాత్రాన హ్మ్. బస్సు యాత్రలో వస్తే ఉద్యోగాలు ఇస్తారా? కదూ. కష్టపడు,
లీకులు లేకుండా మేము భర్తీ చేస్తాం, నువ్వు వాయిదా ఏమంటే వాయిదా వేసి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్ని నోటిఫికేషన్ నో, వచ్చినాయి? ఉన్న ఉద్యోగాలే 2 లక్షలు. 2 లక్షల్లో 60,000 ఉద్యోగాలు భర్తీ అయినాయి. ఇంకా 1,45,000 ఉద్యోగాలు ఉన్నాయి. వీటిని అంచెలంచెలుగా మేమేమంటాం, మేము దొడ్డిదారులు వాడు భర్తీ చేసిండా, వాళ్ళ నోటిఫికేషన్. ప్రభుత్వం అనేది ఒకటే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నోటిఫికేషన్లు ఎవరైనా నోటిఫికేషన్లు ఇవ్వటం మగతనం కాదు. నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాత సమర్థవంతంగా వాటిని పరీక్షలు నిర్వహించి వేగవంతంగా పారదర్శకంగా నియామక పత్రాలు చేతిలో పెట్టినోడే మొనగాడు మగోడు, ఆయనే రేవంత్ రెడ్డి. మరి ఇట్లా అంటారు కదా, కష్టం ఒక్కంది అక్కడ కష్టం ఎట్లయింది, వాళ్ళ వల్ల కాలేదు. నీ అర్థం కావట్లేదు. 22 నోటిఫికేషన్లు ఇచ్చారు వాళ్ళు, 15 నోటిఫికేషన్ లీకు. వాళ్ళ వల్ల కాలేదు. రేవంత్ రెడ్డి ప్రక్షాళన చేసి పరీక్షల వ్యవస్థను ఢిల్లీ వెళ్ళి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మెంబర్తో భేటీ అయి వచ్చి జీవో నెంబర్ 3 తీసుకొచ్చి హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేస్తూ అన్ని వర్గాలకు, మహిళలకు, ట్రాన్స్జెండర్లకు వాళ్ళకు రిజర్వేషన్ల ప్రకారం ఆ జీవోలు మార్చేసి పరీక్షలు పెట్టి. ఎక్కడ లీకులు జరిగినాయి? నిరుద్యోగ అనేవాడు ఎక్కడ మాట్లాడాలా? లీకులు జరిగితే మాట్లాడు, అంతేగాని నీ స్వార్థం కోసం ఎవడుకు అమ్ముడు పోయి ఈ పరీక్ష వాయిదా పడాలా, వాడు రాజకీయంగా వాడు ఎగరటం, వాడు అధికారం చేపట్టడం కోసం, వాడు పోయిన ఉద్యోగం వాడికి రావటం కోసం వీళ్ళు సమిధలుగా మారుతున్నారు. ఇట్లాంటి వాళ్ళని నిజమైన నిరుద్యోగులు గమనించండి. ప్రభుత్వం రేపు వచ్చే నోటిఫికేషన్లు కూడా వీళ్ళు ఉండరు. రేపు మళ్ళీ అంచెలంచెలుగా 1,45,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం. అంతకన్నా ఎక్కువ లేవు. క్యాడర్ స్ట్రెంత్ కూడా అవుతుంది. ఎందుకు ఆగింది? ఇప్పటికి కూడా వర్గీకరణ ఒకటి వచ్చింది. క్యాడర్ స్ట్రెంత్ అనేది అగమ్య గోచరంగా ఉంది. అవుట్ సోర్సింగ్ కూడా ఎంతమంది ఉండో తెలియదు. ఒక్కొక్క దాంట్లో 2-3 పనిచేస్తున్నారు, వేతనాలు తీసుకుంటున్నారు, అక్రమాలు ఉన్నాయి అందులో. అవన్నీ కూడా క్యాడర్ స్ట్రెంత్ అయితే అదనపు ఉద్యోగాలు కల్పించాలనే కదా రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం పదవీ విరమణ చేసిన వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తే రేవంత్ రెడ్డి వాళ్ళందరినీ తొలగించి ఆ ఉద్యోగాలు 6,000 ఉద్యోగాలను మళ్ళీ నిరుద్యోగులతో నింపే ప్రయత్నం చేస్తాడు. ఎవరు మంచి చేస్తున్నారు? సివిల్ సర్వీస్కి పోటీ పరీక్షలు పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఢిల్లీలో సివిల్ సర్వీస్ పరీక్షలకు పోతుంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి 130 మందికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం చేసిండు. మరి గతంలో ఏ ప్రభుత్వాన్ని చేసిందా? అందులో 130 మంది చేస్తే 20 మంది ఇంటర్వ్యూస్కి పోయారు. 20 మంది ఇంటర్వ్యూస్ పోయి 7 ఎంపికయ్యారు తెలుగు వాళ్ళు. వాళ్ళు కూడా తెలుగు మీడియం చదువుకొని ఇంగ్లీష్ మీడియంలో ఉత్తీర్ణైన వాళ్ళే. తెలుగు మీడియం ఇంగ్లీష్ అని చెప్తున్నా. ఇప్పుడు సివిల్స్లో ఉన్న సివిల్స్లో ప్రశ్నిస్తారని మీరు ఏపీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నించే దమ్ముందా? ఆడ పరీక్ష రాసిన వాళ్ళు హిందీ మాధ్యమంలో 5% మంది ఎంపిక అవుతారు. మరి హిందీ మాధ్యమంలో మాకెందుకు, మా జాతీయ భాష హిందీ మాకెందుకు రావట్లేదని వాళ్ళు పోరాటం చేయగలరా? అంటే రాసిన శక్తి సామర్థ్యాల మీద వాళ్ళు రాస్తారు. మూల్యాంకనం తప్పుపట్టడం అనేది మూర్ఖత్వం అనేది గుర్తుపెట్టుకోండి. మూల్యాంకనాన్ని తప్పుపట్టలేం. ఏదో పరీక్ష కోర్టులు కూడా ఎప్పుడు తప్పుపట్టాలా? సరే, ఆ జడ్జి గారు ఎందుకు, సింగిల్ జడ్జి గారు ఎందుకు ఏకీభవించుండో కానీ అది ఆయన ఇష్టం, వారి ఇష్టం, వాడి అభిప్రాయం తెలిపే హక్కు ఉన్నది. జడ్జిమెంట్ ఇచ్చే, తీర్పు ఇచ్చే హక్కు వారికి ఉన్నది. కాబట్టి మూల్యాంకనం మీద పరీక్షల వ్యవస్థ ఉండదు. నేను ఉదాహరణ తీసుకుందాం. తెలుగు మీడియం మీకు ఇంటర్మీడియట్ తెలుసు, సాంస్క్రిట్ సంస్కృతం ఉంటుంది, తెలుగు ఉంటుంది. ఇలా సంస్కృతం రాసినోడికి 100 వస్తున్నాయి. ర్యాంకులు తారుమారు అవుతున్నాయి. తెలుగు మీడియం వాడికి తెలుగు ఆప్షన్ ఐచ్ఛికాన్ని తీసుకున్నోడికి, సంస్కృతం తీసుకున్నోడికి, తెలుగు రాసినోడికి 80 మార్కులు దాటం. వాడికి 100 వస్తున్నాయి, వీడికి 80. మరి ఎట్లయితే మాకు అన్యాయం జరుగుతుంది తెలుగు మీడియానికి. మరి దాన్ని ఎందుకు మాట్లాడరా మీరు? చెప్పండి. సంస్కృతానికి 100 ఎందుకు ఎత్తున్నారు, దీనికి 80 మార్కులు ఎందుకు దాటలేదు? మరి దాన్ని మాట్లాడరా? అంటే కాంగ్రెస్ పార్టీ సవ్యంగా చేసింది అంటారు. 100%. అవన్నీ కూడా అపోహలు. ఎక్కడ జరిగిందని చెప్పరు. నిజంగానే కాపీ జరిగింది అనుకో, ఎగ్జామ్ రాసేటప్పుడు మరి నువ్వు నిద్రపోయినావు. అప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయి, కోర్టుకి ఇచ్చినవన్నీ భద్రతా ప్రమాణాలు తీసుకున్నావు. ఎంపికైన వాళ్ళు ప్రిలిమ్స్ హాల్ టికెట్, మెయిన్ హాల్ టికెట్ 2 కూడా పెట్టిన వాడ ఎవర్రా బాబు, చెప్పరా బాబు, 523 మంది ఎవరు దొంగతనంగా వచ్చారు చెప్పమని చెప్పరు. జరిగింది. ఎగ్జామ్ సెంటర్లో గుర్తుపెట్టుకుంటే 1600 కోటి ఉమెన్స్ కాలేజ్ అమ్మాయిలకు వచ్చినాయి. అవునవును. ఆ కోటి ఉమెన్స్ కాలేజ్లో 1665 మంది పరీక్ష రాస్తే 71 మంది ఎంపిక గారా? అది సహసిద్ధమైన ప్రక్రియ. ఎప్పుడు అనుమానించాలి మనం? 523 ఉద్యోగాలకు 1665 మందిలో 400 మంది, 500 మంది అదే సెంటర్ నుంచి ఎంపికైతే, అమ్మాయిలే ఎంపిక అయితే అనుమానించాలా? వీడికి ఎక్కడ అనుమానించాలో కూడా తెలవట్లేదు. బుర్రలు మొత్తం కూడా పుచ్చిపోయినాయి. ఉద్యోగాలు కూడా అమ్ముకున్నారు. ఎట్లా అమ్ముకున్నా చూపి, మరి ఎవరికి అమ్ముకున్నా చూపి. మరి చెప్పు. నేనే అంటున్నా, ఒక ఇంటర్వ్యూలో ఎట్లా అడిగి, ఒక ఛానల్లో వాడు వచ్చి తలకమాసిన క్వాలిఫై కానివాళ్ళు అంతా, వీళ్ళంతా కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై కానివాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళు వచ్చి ఏమంటారు, మంత్రి 3 కోట్లు అడిగిండు, ఒకటి ఇచ్చిండు, ఎవడికి ఇచ్చిండు, ఏ మంత్రికి ఇచ్చిండు, ఇప్పుడే సిబిఐకి పోదామన్నా, ఏసీబీ కూడా వద్దు, సిబిఐకి పోదామని తెల్లమొహం వేసి చెప్పాలి కదా. వాడు హాల్ టికెట్ ప్రిలిమ్స్ రాసిండు, మెయిన్స్ రాసిండు, వాడికి ఇన్ని మార్కులు వచ్చినాయి, వాడికి అయినా రాకపోయినా ఉద్యోగం వచ్చింది, రాయకపోయినా ఉద్యోగం వచ్చింది అని చూపించాలి కదా. మరి ఉత్తగా ఆరోపణ చేయటమేంది? అంటే ఇవన్నీ కూడా ఏంటంటే కావాలని రేవంత్ రెడ్డి సర్కారు సమర్థవంతంగా బీఆర్ఎస్ పార్టీకి చేయలేనటువంటి పని కాంగ్రెస్ చేసింది గతంలో. బీఆర్ఎస్ అంటే ఇది ఎట్లుందంటే, రజనీకాంత్ సినిమాలో నాకు దక్కంది అన్నటికి దక్కడానికి వీల్లేదు. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా వల్ల కాలేదు, మేము లీకులు చేసినాం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా లీకులు చేయాలా,
ఈ పరీక్ష నిర్వహించడం వాళ్ళ వల్ల కావద్దు అంటే 14 సంవత్సరాలు ఆ పరీక్ష అది. ఇంకా మనం సోయలేకపోతే ఎట్లా మనకి? ఆ పరీక్షను 14 సంవత్సరాలు గ్రూప్ 1 అధికారులు నియామకం చేసుకోలేకపోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత అది ఎవరి దౌర్భాగ్యం? గత ప్రభుత్వం దౌర్భాగ్యం కాదా? రేవంత్ రెడ్డి దాన్ని సాధించిండు, చూపించిండు. మొన్నే గ్రూప్ 2 పరీక్షలు ఫలితాలు ఇచ్చిన ఉద్యోగాలకు 723 ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చినాం. ఇంత చక్కగా పోతుంటే జరగట్లేదు, అది జరగట్లేదు అనే వెధవలు వాళ్ళు, చదువురాని సన్నాసులు వాళ్ళు. చూసారా బాకీ కార్డు ఏవైతే ఉన్నాయో అంశాలు చూసారా? అందులో ఏమేమి ఏమన్నా చెప్పండి. మెగా డిఎస్సి, అవును, వేస్తాం. దగా డిఎస్సి లేదు, వాళ్ళ బొంద చదువురానోడు ఇష్టం వచ్చాడు మాట్లాడతారని చెప్తాను. అందులో కూడా నరగుడు ఉండా అంటున్నా. రేపు పరీక్ష పెడదాం, నేను చెప్తున్నా, ఒక గంట వాడికి కూర్చోబెట్టి ఒక ప్రశ్న పత్రం, నేనంటే నేను ఆస్పిరెంట్ కాదు, ఒక ప్రశ్న పత్రం ఇద్దాం ఆడ మాట్లాడేవాడికి, ఒక మేధావిని తీసుకొచ్చి ఇద్దాం, రాస్తారని చూద్దాం. వాళ్ళు తెలివిగల అయితే సుంటలు కాబట్టి వాళ్ళకి ఉద్యోగాలు రాలేదు. జియో నెంబర్ 46 తెచ్చింది ఎవడండి వాడు? తెచ్చింది ఎవడు? అధికారంలో మేమేమన్నా వాళ్ళు తీసుకొచ్చారు మా దృష్టికి, మేము వచ్చిన తర్వాత పరిష్కరిస్తాం. కానీ పరిష్కరించాలంటే ఏమైంది? రాష్ట్రపతి దగ్గర పోవాలి. ఎవడు చేయాలి? అది బీజేపీ కూడా చేయాలి. ప్లస్ సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఎవరు వేశారు? ₹1,00,00,000 ఇచ్చి లక్షలాది రూపాయలు ఇచ్చి కోర్టులో కేసు వేసింది ఎవరు? వీళ్ళే, బీఆర్ఎస్ వాళ్ళే. రూపాన్ని ₹1,00,00,000 ఇచ్చి లక్షలాది రూపాయలు ఇచ్చి కోర్టులో కేసులు వేయించింది వీళ్ళే. అంటే మొత్తం చేసింది వాళ్ళు. నిజమైన నిరుద్యోగి వాళ్ళ దగ్గర పోతారు. అంటే ప్రవళిక, నిజమైన నిరుద్యోగి కూడా ప్రవళిక చావును గుర్తు తెచ్చుకున్నవాడు. బోడా సునీల్ నాయక్ ఎందుకు చచ్చిపోయిందండి? ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంచితే నిరుద్యోగులకు ఉద్యోగాలు రావు, మాకు ఆలస్యం అవుతుంది, మా జీవితాలు నాశనం అవుతుందని ఆత్మహత్య చేసుకుంటే మీకు గుర్తు రాలేదా? నిజమైన నిరుద్యోగి ఆడికి పోయి పోతారండి. వాళ్ళు నీతులు మాట్లాడుతుంటే, హరీష్ రావు కానీ వీళ్ళు నీతులు మాట్లాడుతుంటే, దెయ్యాలు వేదాలు వల్లించినట్లు, భూతాలు భగవద్గీత ప్రవచనాలు చెప్పినట్టు, సైతాను బైబిల్ వాక్యాలు చెప్పినట్టు ఉంది అక్కడ. నిజం అంతమందిని చంపి ప్రవళికను, ముత్యాల సాగర్ను మొత్తం 1,200 మంది, మన్నెపు రామకృష్ణ తొలి అమరుడు నిరుద్యోగి, నేను పోయినా ₹10,000 ఆర్థిక సాయం చేసి, ఇదే సంజీవ్ రెడ్డి గారు పాప ఆయన ఓడిపోయిన ₹10,000 ఇచ్చిండు అక్కడ, నేనే ఇప్పించిన. పేదవాళ్ళు ఇవ్వండి సార్ అంటే ఇచ్చిండు ఆయన. నిజంగా నా మన్నెపు రామకృష్ణ కుటుంబం ఆశీస్సుల మూలంగా ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యే అండి ఆయన. కాబట్టి 1,200 మందిని పొట్టన పెట్టుకొని ఇలా దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తే నమ్ముతారా చెప్పండి? వీళ్ళు సిగ్గు లేదు పోయిన వాళ్ళు నిరుద్యోగులు. అసలు వాళ్ళు నిరుద్యోగులు వాళ్ళ దగ్గర పోతారా? స్వచ్ఛందంగా కొట్లాడండి. వాళ్ళు అన్ని పార్టీల కాడికి వెళ్తామంటారు అని రాజకీయం అన్ని, అంటే వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం పోతున్నారు. నిజంగా చదువుకునేవాడు కూడా నా పుస్తకాలు పట్టుకొని తపస్సులాగా చదివేవాడికి ఉద్యోగాలు వస్తాయి. నేను చెప్తాను కదా, అందులో ఉన్నోడు ఎవడు అభ్యర్థి కాదు, పెయిడ్ ఆర్టిస్టులు వాడు. నిరుద్యోగ జేఏసీ నుండి కూడా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో ఆస్మా అనే ఒక మహిళ కూడా తను పోటీ చేస్తున్నట్టు నామినేషన్ కూడా వేసింది. వీటి మీద ఎట్లా ఏమవుతుంది? ఏమొస్తుంది? చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, పోటీ చేస్తే ఏమొస్తుంది? సమయం వృధా అవుతుంది, జీవితాంతం నిరుద్యోగం ఉండాలి. ఎవడు పట్టించుకుంటాడు? ఈ 4 రోజుల్లో ఏదో ఒకటో రెండో యూట్యూబ్ ఛానల్ కనపడవచ్చు, అంత మాత్రానే ఇక అయిపోతామా? దానివల్ల నష్టం ఎవరికి అంటారు? ఎవరు దోలు తెరుతుంది అంటారు? స్థానిక ఎన్నికల్లో కూడా ఇదే పోటీ తత్వం, అందరు నిరుద్యోగులంతా పోటీ చేస్తే ఏమవుతుంది అంటున్నా? ఇప్పుడు స్థానిక అంశాలు ఉంటాయి అక్కడ, ప్రభుత్వం మంచిగా పనిచేస్తుంది, అన్ని వర్గాల వాళ్ళని సంతృప్తిగా ఉంటుంది. నిరుద్యోగులు కూడా 60,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు ఊర్లో వాడికి ఉద్యోగం వచ్చింది, వీడికి రాలేదు అంటే అవమానం భరించలేక వీడు ఏం చెప్తాడు? ప్రభుత్వం ఉద్యోగాలు అమ్ముకుందని వాళ్ళ అమ్మనాన్ని చెప్తాడు, ఈ విధంగా ప్రచారం చేస్తాడు. నీ దగ్గర శక్తి లేక, ఆడలేక మధ్యలో వాడు కత్తిదంతా కూడా ప్రభుత్వం మీద నిందలేసి, నీ దగ్గర చదువు రాదు, నీకు చదువుకోలేదు, మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ చదువుకుంటే ఉద్యోగం వచ్చేది. ఇట్లా రాజకీయాలు చేస్తే ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకి ఎవరికైనా. కాబట్టి వాళ్ళ వల్ల వాళ్ళకి చదువు రాని వాళ్ళు వీళ్ళంతా కూడా, వీళ్ళు పనికి మాలిన వాళ్ళు. చదువుకునేవాడు ఎప్పుడు కూడా ఏకాగ్రతతో పుస్తకాలు పట్టుకొని రేపే పరీక్ష, రేపే నోటిఫికేషన్ రాకపోయినా రేపే పరీక్ష అన్న వాళ్ళకే ఉద్యోగాలు వచ్చాయి. మొన్న గ్రూప్ 1 విజేతలు చూడండి, ఒక్కొక్కటి ఒక దీనగాథ. పంక్చర్ల షాపు తండ్రి, పంక్చర్ల షాపు కూతురు డిఎస్పీకి ఎంపికైంది. మామూలు స్వీపరు కొడుకు సబ్ కలెక్టర్ అయిండు. ఎవడన్నా 3 కోట్లు పెట్టి ఉద్యోగం మీరు చూశారు, మీరు పోయారు, కనిపించారు వాళ్ళలో మేధావితనం గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కడు కూడా 6 సార్లు సివిల్ ఎంపిక ఇంటర్వ్యూస్కి పోయారు. మరి వాళ్ళు అడగొచ్చుగా, నేను 6 సార్లు ఇంటర్వ్యూకి పోయినా నాకు ఎందుకు ఉద్యోగం ఇలే, ఇందులో అక్రమాలు జరిగిన అన్నారా వాళ్ళు? ఎప్పుడైనా కానీ అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది. ఏమి లేనివాడు ఎగిరి పడతాడు. అంటే మొన్న ఇప్పుడు ఏదన్నా మీటింగ్లో పోయి ఎగిరి పడుతున్నారా? వాడికి ఒక్కడికి చదువు రాదు, వాడు మళ్ళీ పెట్టి చదువు రాదు, అట్లాంటి వాళ్ళు ఎగిరి పడతారు. కాబట్టి దీనివల్ల ఇప్పటికైనా మీ జీవితాన్ని తెలుసుకోండి. మీరు రాజకీయాలు చేసుకుంటే చేయండి, అంతేగాని అనవసర విషయాలకు రాజకీయాలు చేయొద్దు. దానివల్ల ప్రమాదం మీకే. ఎప్పుడు ప్రభుత్వాలకు వచ్చింది జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఉండబోతుంది? గుడ్ న్యూస్ ఎప్పుడు? నవంబర్ 14 తర్వాత కేడర్ స్ట్రెంత్ రిపోర్టు రేపు వస్తే వెంటనే 10 రోజులు 20 రోజుల్లోనే నిన్ననే హిందూ పేపర్లో పెద్ద ఆర్టికల్ వచ్చింది కేడర్ స్ట్రెంత్ మీద. అంత గమ్య గోచరం ఉంది. వాళ్ళ కమిటీ కూడా చాలా జాగ్రత్తగా అన్ని డిపార్ట్మెంట్లకు లేఖలు రాస్తారు. అన్ని శాఖలు రాస్తే వాళ్ళు కొన్ని ఇవ్వలేదు, అవి రాగానే వెంటనే ఉంటుంది. అదనంగా ఖాళీల కోసమే. అసలు ఖాళీలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఉద్యోగాలు ఎక్కువ వస్తున్నాయి, వస్తే ఆ ఒక్క ఉద్యోగాన్ని అయినా నిరుద్యోగులతో భర్తీ చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ ఆలోచన చేస్తుంటే, ఈ తిన్నదరక్క అక్రమాలకు అలవాటు పడ్డటువంటి కొంతమంది
వాడు ఎమ్మెల్సీలు కావాలని ఎమ్మెల్యేలు కావాలని ఉమ్, కానీ ఇది నడ్డు పెట్టుకొని నిరుద్యోగులు ముసుగులు ఎవడన్నా అమరదికి చేసిన ఏమన్నా సాధించాడండి ఒకడు ఉమ్, 3 సార్లు చేసిన అదే దేశ చరిత్రలో నిరుద్యోగ 3 సార్లు ఆమరణ తీసి సొంతంగా విరమించుకున్నాడు వాడే ఎవడు లేడు. ఉమ్, ఉమ్. ఎంత ఇజ్జత్ పోయింది. ఎవడన్నా పట్టించుకున్నాడా? నిరుద్యోగులే పట్టించుకోలే. పట్టించుకోకపోతే నిరుద్యోగులే తిట్టా. సిగ్గు లేదు, రక్తం మీ చీముని ఎత్తలేదు మీకు. నేను దీక్ష చేస్తా అంటే నువ్వు రాలని, అరే నువ్వు నిజంగా నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తే వచ్చేవాళ్ళు. నువ్వు నీ కోసం చేసుకుంటున్నావు. నువ్వు ఎమ్మెల్సీ కావడం కోసం, పక్క పార్టీల దగ్గర డబ్బుల కోసం, బీఆర్ఎస్ దగ్గర అంటే డబ్బుల నిరాహార కోసం. దీక్ష చేస్తే ఎమ్మెల్సీ అయిపోతారా? అదే కదా ఇప్పుడు అదే ఆలోచన కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇది పట్టింది. ఉమ్, ఉమ్, అక్కడ చేస్తే నిరుద్యోగుల సానుభూతి వస్తుంది అంటే ఎవడు పట్టించుకోలే. ఇప్పుడు అర్థమైపోయింది వీడు దీక్షలని ఒక దొంగ దీక్షలు కొంగ చెప్పాలని చెప్పి నిరుద్యోగులు కూడా అర్థమైపోయింది. కాబట్టి ఆయన దీక్షను ఆయన విరమించుకోండి. ఉమ్. అంటే ఒక వ్యక్తి నిరుద్యోగుల కోసం కొట్లాడితే ప్రభుత్వం ఎవడండి పట్టించుకోలేదు. కొట్లాడేది? కోచింగ్ సెంటర్ ఎట్లా కొట్లాడతారండి? ఉమ్. కోచింగ్ సెంటర్ అంటే ఇప్పుడు గతంలో కూడా కొట్లాడింది. నేను అంటాను, BRS ఒక గవర్నమెంట్ ఒక కూడా మాట చెప్తానండి. ఇప్పుడు కటిక దుకాణం ఉన్నది, మటన్ షాప్ వ్యక్తున్నాడు, ఉమ్, అహింసో పరమో ధర్మ అంటే అర్థం ఉంటుందా? కోచింగ్ సెంటర్ వాడికి ప్రేమ ఉంటుంది నిరుద్యోగుల మీద. వాడికి ఎప్పుడు ఎట్లా ఉంటుంది? పరీక్ష వాయిదా పడాలి, జరిగిన పరీక్ష మళ్ళీ జరగాలి, కోచింగ్కి వచ్చిన వాడే మళ్ళీ రావాలి. ఈ బ్యాచ్కి 5 లక్షలు 10 లక్షలు సంపాదించుకోవాలని ఆలోచన ఉంటుంది. ఇది ప్రజలకు తెలియదు కదా. వీడియో నిజంగానే చేస్తాను. నిరుద్యోగం తెలుసు కాబట్టే వాడు దొంగ తీసి దగ్గరికి ఓడిపోలే. ఉమ్. కాబట్టి ఇది ప్రభుత్వం రాజకీయ కట్టడి ప్రయోజనాల చేసిందంట కోసం. కదా, ప్రభుత్వం కట్టడి చేసింది. ఏం కట్టడి ఏం హౌస్- ఎవరు హౌస్ అరెస్ట్ చేసింది. చేసినావు అండి? ఉమ్. ఇప్పుడు ఆయన ఆరోగ్యం కోసమే హాస్పిటల్ చేసినాం, దీక్ష చేసుకోమని చెప్పినాం. అక్కడ కూడా కట్టడి కట్టుకోలేకపోయి ప్రభుత్వం దగ్గర పంపించండి. ఇంకా ఉమ్, మంత్రులు రమ్మను, నేను దీక్ష విరమిస్తా, మంత్రులు వస్తే విరమిస్తా అని చెప్పి నిరుద్యోగులు మోసం చేయబోయాడు. ఉమ్. నువ్వేమనగా నీ దొంగ దీక్ష దగ్గరికి మంత్రులు రారు, ఎవరు రారని చెప్పి ఎవరు పోలేదు, చచ్చినట్టు విరమించిండు.